ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలో కాళికాదేవి గుడి దగ్గర నుంచి పైకి వెళ్తుందన్నమాట. ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం ఉందని చెప్పారు. దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. దారి చాలా హైట్గా ఉంది. ఇక్కడ ఆటోలు, బైకులు కూడా పైకి వెళ్ళచ్చు. చూశారు కదా, ఇదే కాలభైరవ స్వామి ఆలయం అన్నమాట. ఈ గుడి దగ్గర వాళ్ళు కాలభైరవ స్వామి అంటే కాలభైరవ అంటే కుక్క కాబట్టి ఇక్కడ కుక్కలు కూడా పిలుస్తున్నారు. ఇదే అన్నమాట కాలభైరవ స్వామి గుడి. కాలభైరవ స్వామి చూశారు కదా. ఇటు నుంచి కుడివైపుగా వెళ్తే ఈ దారిలో ఒక చిన్న శివాలయం ఉంది. అక్కడ నీళ్లు ఎప్పుడు నిరంతరంగా శివుడి మీద పడుతూనే ఉంటుందన్నమాట. చూశారుగా, ఇది అక్కడే ఆ కుక్క పిల్ల అనమాట. దీని కూడా దేవస్థానం వాళ్ళు పెంచుతున్నారు. మా చిన్న అబ్బాయికి కుక్కలంటే ఇష్టం కాబట్టి కొన్ని కుక్క పిల్ల నేర్చుకున్నాడు. చూసారా ఎంత ముచ్చటగా ఉంది కుక్క పిల్ల. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కోతులు చాలా అయితే ఉంది. కోతులకి ఆహారం పెట్టచ్చు. శివలింగం, ఈ శివలింగం మీద కార్తీక మాసంలో నీళ్లు వేసి దీపాలు పెట్టి నీళ్ళు పోస్తారు. నిరంతరంగా అక్కడ నీళ్ళు పడుతూనే ఉంటుంది. ఎలాగ వచ్చాం కదా అని మేము కూడా అక్కడ ప్రమిద ఉంది, ప్రమిదతో నీళ్ళు పెట్టి పోస్తాం కూడా శివుడికి. శివరాత్రి కూడా అక్కడ నీళ్లు పోస్తారు దేవుడికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూశారు కదా, ఈ విధంగా ఎవరికి వాళ్ళు నీళ్ళు పోసుకునేది చాలా ఆనందంగా ఉంటుంది. శివరాత్రికి కార్తీక మాసంలో ఇక్కడ చాలామంది వచ్చి దీపాలు పెడుతుంటారు. ఇక్కడ ప్రత్యేకించి గుమ్మడికాయతో దీపం కూడా పెడతారంట. పర్వదినాల్లో కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్తే ఈ విధంగా ఎవరికి వారి శివుడికి నీళ్లు పోసుకోవచ్చు. భక్తికి భక్తి, ఆనందానికి ఆనందం. కాబట్టి విడి సమయాల్లో వచ్చినప్పుడు ఈ విధంగా ఎవరి వారి శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. దీనివల్ల మనకు కూడా చాలా ఆనందము, భక్తి ఉంటుందన్నమాట. ఈ విధంగా శివుడికి ఎవరికి వాళ్ళే అభిషేకం చేసుకునేది ఒక గొప్ప అదృష్టం కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా శివుడికి అయితే అభిషేకం చేయండి. ఇక్కడ నీళ్ళు నిరంతరంగా వస్తూనే ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివుడికి అభిషేకం చేసి భక్తితో పాటు మానసిక ప్రశాంతత కూడా పొందండి. ఇక్కడైతే కోతులు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వాటి తినడానికి అది తీసుకురావచ్చు. అదేవిధంగా మనం తెచ్చుకునే బ్యాగ్ను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ కోతులు ప్రకృతిలో కలిసిపోయాయి అన్నమాట. మనకు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటిని చూస్తే చాలా ఆనందం వేస్తుంది. చాలా హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో అన్నీ ఒకటిగా కలిసి చాలా ఆనందంగా ఉంది అనమాట. వాటిని చూస్తే చాలు మన మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కోతులు చూశారు కదా ఎంత ఆనందంగా ఉందో. ఈ ప్రశాంతమైన వాతావరణంలో అవి ఎలా ఉందో వాటిని చూస్తే మనం కూడా అదే విధమైనటువంటి ఆనందం పొందవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో వచ్చామో పరిగెత్తకుండా ఈ వాతావరణాన్ని చూసి ఆనందించండి. ఇక్కడి నుంచి పడుతున్న ఆ నీళ్లు ఈ సన్నని దారకుండా కిందకి వెళ్తున్నమాట లోయలోకి. ఇక్కడ చూడొచ్చు, కోతి శివుడి దగ్గర ఉన్న నీళ్లు తాగుతుంది. శివలింగం పైన పడిన ఆ నీటిని కోతి చూసారా ఎలా తాగుతుందో. ఇది అడవుల నుంచి వచ్చే వనములతో కలిగిన నీళ్ళు అన్నమాట. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు ఎంతో హాయిగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ మీ ఫ్యామిలీతో భక్తి అలాగే మానసిక ప్రశాంతత పొందొచ్చు. మేమైతే ఇక్కడ చాలాసేపు ఇక్కడే ఉన్నాము. ఆ కోతుల్ని, అక్కడ వాతావరణం అది చూస్తే మాకెంతో ఆనందం వేసింది. అందుకే ఇక్కడైతే చాలాసేపు ఎంజాయ్ చేసాం. లోపల ఉన్న ఆ కోతులు అవి ఆడుకుంటే చూడడానికి చాలా ఆనందంగా ఉందన్నమాట.
మీరు కూడా మాలాగే ఇక్కడికి వచ్చి భక్తితో దేవుని అభిషేకించి అదేవిధంగా మానసిక ప్రశాంతతను పొంది చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి ప్రత్యేకించి ఎటువంటి వాహనాలు రావు కాబట్టి కాళికమ్మ గుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడికి నడిచైనా పైకి రావచ్చు, లేదా మనం పెట్టుకున్న ఆటో ఏదైనా షేర్ ఆటో కానీ షేర్ ఆటోలు అయితే రావు. మనం ప్రత్యేకించి ఒక బాడుగ ఆటో పెట్టుకుని పైకి రావచ్చు. నడవలేని వాళ్ళు ఉంటే, నడవగలిగిన వాళ్ళు అయితే నడిచే పైకి వచ్చేయచ్చు, కొంచెం దూరం ఉంటుంది. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి ఇక్కడ రావడం ప్లాన్ చేసుకోండి. కాళహస్తి నుంచి అయితే కాళికమ్మ గుడి దగ్గరికి ఆటోలు వస్తుంటాయి. అక్కడ ఉన్న ఆటో మాట్లాడుకోవడం కానీ లేదా అక్కడి నుంచి నడుచుకుంటూ కానీ పైకి రావచ్చు. వచ్చేటప్పుడు మీ లగేజ్ అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే కోతులు కుక్కలు అన్నీ కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ చూడొచ్చు, నందీశ్వరుడి మీద కోతి కూర్చునింది, ఆ పక్కనే కుక్క కూడా ఉంది. చూడడానికి ఎంత సంతోషంగా ఉందంటే ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా ఆనందమైంది. చూశారు కదా, నంది మీద కోతి కూర్చునింది, పక్కనే కుక్క పిల్ల. ఇలాంటి సందర్భము నాకు తెలిసి అయితే నేను ఇదే మొదటిసారి చూడడము. చాలా ఆనందం వేసేది అనమాట. అందుకే మనం ఎక్కడే పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ కాసేపు ఉండి ప్రశాంతంగా చూసుకొని వెళ్ళాలన్నమాట. శివలింగము, ఎదురుగా ఉన్నటువంటి నంది, పక్కనే భైరవ స్వామి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు శివుడికి అభిషేకం చేసి స్నానం చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంది. కాబట్టి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ పవిత్ర జలాలు అయితే స్నానం చేయండి. ఈ నీటిని కూడా సేవిస్తే చాలా మంచిది. చాలామంది అయితే మాకు ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసి ఆ నీటిని సేవించి వెళ్ళారన్నమాట. ఎందుకంటే ఇది కొండలోంచి వచ్చేటువంటి ఔషధాలతో కలిగిన నీళ్ళు కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు. నీళ్ళు అయితే నిరంతరంగా ఇది ఈ విధంగా వస్తూనే ఉంటుంది. ఎండాకాలం అయితే ఈ విధంగా మేము ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇవి సన్నగా వస్తుంది. వర్షం పడినప్పుడైతే బాగా ఎక్కువగా పారుతుంటారు అన్నమాట నీళ్ళు. ఇక్కడ చూడడానికి కూడా చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేమైతే కొంచెం దూరం పై వరకు వెళ్ళి చూసాము. అక్కడ నుండి చెట్లు పొదలు ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళకుండా తిరిగి మళ్ళీ కిందకు వచ్చేసాము. ఇక్కడ నిరంతరంగా పడేటువంటి ఈ శివుడి మీద జలాలు పడుతూనే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఒక ప్రమిద అనేది ఉంటుంది. ఆ పెద్ద ప్రమిద ఉంటుంది, దాంతో ఎవరైనా వచ్చి ఎవరికి వాళ్ళే అభిషేకం చేసుకెళ్ళచ్చు. డాడీ సార్ మంచి నీళ్ళు నాకు లేవు డాడీ, చెత్త కలిసిపోయింది. డాడీ కోతులా ఇష్టం వచ్చేవాడు ఎత్తుకోలేదు. కోతులే కదరా, ఏం చేయవులే. అవి తింటే ఏదో ఒక మనల్ని చూపెట్టేస్తాయి. ఆ రోజు చెప్తాను పెరుకోండి. చెప్పులు అసలు చూసుకో, చెప్పులు పోయినా నీ మీదే. డాడీ డాడీ చెప్పులు కాడికి చెప్పులు రావు. డాడీ ఆ కుక్కలు కూడా ఒకసారి ఫోటో డాడీ బాగుంది. ఆడొస్తా దాన్ని తెచ్చిన కుక్క పిల్లలు పెట్టుకో. ఇటు డాడీ నేను తీస్తాను. ఇది భైరవ స్వామి గుడి కదా, అందుకని ఆగు. పక్కనే ఉన్న ఒక ఎత్తైన ప్రదేశం మీదకి వెళ్ళి అక్కడ నుండి చూసామన్నమాట. ఆ కాళహస్తి మనం గిరిప్రదక్షిణకి వెళ్ళే దారి అక్కడ చూస్తే ఆ వ్యూ చాలా బాగా అందంగా కనిపించింది. అందుకని అక్కడ పైకి వెళ్ళి చూసి తిరిగి వచ్చేటప్పుడు ఆ వ్యూ అనేది చాలా అందంగా ఉంది.
ఆ చుట్టుపక్కల ప్రదేశము వాటిని చాలా ఆస్వాదిస్తూ నిదానంగా మళ్ళీ తిరిగి ఇక్కడ గుడి మూసివేయడం వల్ల మేము దర్శనం చేసుకోకుండా మళ్ళీ తిరిగి కిందకు వచ్చేసామన్నమాట. బయట నుంచే దేవుని దర్శించుకొని తిరిగి కిందకి వచ్చేసాము. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఇక్కడ వస్తే మీరు కూడా దీన్ని మరిన్ని విషయాలు తీసి వీలు కుదిరినప్పుడు మరోసారి ఈ గుడిని ఇక్కడున్న ప్రదేశాన్ని అంతా పూర్తిగా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఈ వీడియోలో కొంతవరకే అన్నమాట చూపించింది. కాబట్టి మరోసారి అయితే తప్పకుండా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.